చూస్తున్న ప్రేక్షకులకి వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ డైలీ గాస్పెల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరణము వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే మనము శోధింపబడతాము, శ్రమ కలుగుతుంది అంటున్నాడు. కానీ వాటిలన్నిటినీ జయిస్తే నమ్మకం చివరి వరకు ఆయన అంత్యదినం వచ్చే వరకు నమ్మకంగా మనం జీవించినట్లయితే ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను, మీరు అది గూగుల్లో కూడా కొట్టి చూడొచ్చు, దొరికిద్ది. 21 క్రిస్టియన్స్ అంటే 21 మంది ఈజిప్ట్ లో జీవిస్తారు. వాళ్ళ పని కొరకు లిబియా అనే దేశానికి వెళ్తారనమాట. ఆ దేశంలో ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళు అంటే ఇస్లాం స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా వాళ్ళు అన్నమాట. వాళ్ళు వీళ్ళని శోధిస్తారు. మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు, మీరు దేవుణ్ణి నమ్ముకోవద్దని వాళ్ళని చెరలో కూడా వేస్తాడు. చెరలో కూడా 21 మందిని వేస్తాడు. అయినను వాళ్ళు భయపడరు, ఎందుకంటే చనిపోయినను బ్రతికినను మేము దేవుణ్ణి స్తుతిస్తామని అలా నిలబడిపోయారు. చివరిగా అడుగుతారు, చివరిసారిగా అడుగుతున్నాము, మీ దేవుణ్ణి మీరు విడిచిపెడతారా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు మేము విడిచిపెట్టము, నమ్మకంగా మేము జీవిస్తామన్నప్పుడు వాళ్ళు చివరిగా వాళ్ళందరినీ చంపేస్తాడు. మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా ఈ 21 మందిలాగా నమ్మకంగా ఉండాలి. చివరిసారిగా వాళ్ళు చనిపోయే ముందు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ చనిపోయారే కానీ మాకు దేవుడు ఎవరో తెలియదు అని చెప్పలేదు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆయన జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు. కాబట్టి మన వాక్యం మనకి వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మనం నమ్మకంగా జీవించాలి. ఆ 21 మంది లాగా మనము నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎలా అయితే వాళ్ళు దేవుణ్ణి తృణీకరించక, ఎలా అయితే నిశ్చయంతగా వాళ్ళు భయపడక మేము మా దేవుణ్ణి సేవిస్తామన్నట్టు దానియేలు గారి లాగా ఈ 12 మంది లాగా మనం ఈ 21 మంది లాగా మనం జీవించినట్లయితే ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. మనం కూడా 21 మంది లాగా పరలోక రాజ్యంలో చేరాలి. మనం కూడా వారిని కూడా చూడాలి, మనల్ని వాళ్ళు చూడాలి. కాబట్టి మనము చివరి వరకు నమ్మకంగా జీవించి ఆయన జీవ కిరీటాన్ని పొందుకుందాం. కాబట్టి మనం ఈ 21 మందిని గుర్తు పెట్టుకోండి. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా గారు ఒక మ్యూజియం కూడా కడతారు. కాబట్టి మనము వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఆ 21 మంది లాగా జీవించాలి. వాళ్ళకిలాగా చిరస్థాయిలా మనం మిగిలిపోలేము, కానీ దేవుడి దగ్గర మనము బల నమ్మకమైన దాసుడు అనిపించుకుంటాము. మనం కూడా ఆ జీవితాన్ని జీవితం. నువ్వు కూడా అలా అనిపించుకోవాలని ఆశపడితే మరణం వరకు నమ్మకంగా ఆయన జీవించమంటున్నాడు. మనము అలా నమ్మకంగా ఆయన ఎందు మనం జీవించినట్లయితే ఆయన మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఈ జీవ కిరీటాన్ని మనము పోగొట్టుకోకుండా మనము ఆయన వచ్చేంత వరకు ఆయన ఎలా అయితే వస్తున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి, అలాగే జీవితాంతం మనం కూడా నమ్మకంగా జీవిద్దాం. ఆయన కొరకు వేచి ఉందాం. మనము ఆయన జీవ కిరీటాన్ని పొందుకుందాం. ఈ వాక్యం మీలో ఫలించాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.